ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే రివ్యూస్ అండ్ రేటింగ్స్‌లో వచ్చిన అమౌంట్ మాత్రమే ప్రాఫిట్ అనుకోండి. ఎందుకంటే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ అమౌంట్ రిటర్న్ వస్తది. ఎందుకంటే వాళ్ళ మీద మనకు ట్రస్ట్ కలగాలి గదా! సో, ఆ అమౌంట్ అయితే రిటర్న్ వస్తది. సెకండ్ చెప్పలేం. బట్ 50, 50 ఛాన్సెస్ వస్తాయి. కానీ థర్డ్ అయితే పక్కా రాదనమాట. సో, సెకండ్, థర్డ్ జోలికెళ్ళకండి. ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఓ 2000 చేయండి. 2800 ఆర్ 3000 వస్తాయి. ఆ అమౌంట్ అండ్ రివ్యూస్ అండ్ రేటింగ్స్‌లో ఒక 1 ఆర్ 2000 వస్తాయి. అదొక 3000. సో, అక్కడితో అదే ప్రాఫిట్ అనుకోని పక్కకొచ్చేసేయండి బెటర్. ఎందుకంటే అంతకంటే ముందుకెళ్తే మాత్రం మన దగ్గర అయితే మనీ అయితే రావు. వాళ్ళ దగ్గర నుంచి మనీ అయితే మనకు రావు. సో, అది స్కిప్ చేయటం చాలా బెటర్. నన్నడిగితే అసలు ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా రివ్యూస్ అండ్ రేటింగ్స్‌తో లూట్ చేసుకుంటూ వెళ్తే బెటర్ అనమాట. వాళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ టాస్క్ స్కిప్ చేస్తే మనకి